బాలీవుడ్ మాఫియాకి కంటి నిండా నిద్ర లేకుండా చేస్తున్న సలారోడు ఇకపై బాలీవుడ్ని లేపలేని మొగుడు లేచిపోయిన పెళ్ళాం అనే సినిమాలు చేసుకోమని ఉచిత సలహాలు ఇస్తున్న ట్రేడ్ అనలిస్టులు. మరి ఆ కథా కమిషన్టో మనము తెలుసుకుందాం పదండి. ఆడుతూ పాడుతూ సినిమాలు చేసుకుంటూ థియేటర్లు గుప్పిట పెట్టుకొని ఇండస్ట్రీలో మిగతా వాళ్ళని పైకి ఎదగనీయకుండా చేస్తూ సునకానందం పొందుతూ ప్రశాంతంగా నిద్రపోయే మాఫియాని బాహుబలి అనే మూవీతో కాలితో తన్ని మరీ లేపాడు ప్రభాస్. పొరపాటున కాలు తగిలిందేమో అనుకున్నారు పాపం. కానీ వరుస పెట్టి సౌత్ ఇండియా హీరోలు తంతూనే ఉన్నారు. స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకున్నా కూడా నిద్ర రావడం లేదంట. ఇప్పుడు సలార్ మూవీతో లాగి తంతే అడ్రస్లు గల్లంతయ్యాయి. దిక్కు తోచక కడుపు మంటతో ఎన్నో కుట్రలకు తెరలేపారు. సినిమా బాగోలేదన్నారు, థియేటర్లు ఇవ్వకుండా చేశారు. అయినా సినిమా ప్రభంజనాన్ని మాత్రం ఆపలేకపోయారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం బాలీవుడ్ చరిత్రని కాలరాసింది. వాళ్ళ కుళ్ళు కుతంత్రాలు కుట్రలు బయట పెట్టాడు సుశాంత్. దానికి తోడు సౌత్ ఇండస్ట్రీ నుండి బాహుబలి కటౌట్ని చూసిన నార్త్ ఆడియన్స్కి బాలీవుడ్ బాదుషా కాస్త జిలేబీలాగా, సల్లుబాయ్ కాస్త సుల్లిబాయ్ లాగా కనిపిస్తున్నాడు. మధ్యలో సౌత్ ఇండియన్ మూవీస్ తాకిడి లేక పఠాన్, జవాన్ అనే మూవీస్ హిట్ అయ్యాయి. అందులో జవాన్ బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించింది కాదు. డైరెక్టర్, క్యాస్టింగ్ మొత్తం సౌత్ వాళ్ళే. హీరో మాత్రమే జిలేబీ తాత. ఇక మా జిలేబీ తాత కంబ్యాక్ ఇచ్చాడు, మేమేంటో చూపిస్తామని సౌత్ ఇండస్ట్రీ మీద నిప్పులు కక్కారు. పాపం ఆ నిప్పుల మీద సలార్ అనే మూవీతో ఉచ్చపోసి ఆరిపేశాడు ప్రభాస్. చిన్న చితక వాళ్ళు పోస్తే నిప్పులు మాత్రమే ఆరిపోయేవి. కానీ పోసింది డైనోసార్ కదా, పాపం అంటించుకోవడానికి కూడా ఏమీ లేకుండా తడిసిపోయాయి. సౌత్ ఇండస్ట్రీ నుండి సినిమాలు వస్తున్నాయంటే ఖచ్చితంగా బాలీవుడ్ మూవీ సైడ్ అవ్వాల్సిందే, లేదంటే డంకీకి పట్టిన గతే పడుతుందని సలారోడు ఒక మాస్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. సౌత్ ఇండియన్ మూవీస్ ఎందుకు ఇన్ని కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తున్నాయో బాలీవుడ్కి అర్థం కావడం లేదు. మేము హిట్ సినిమాలు తీయగలం అని చెప్పుకుందామంటే బాహుబలి మూవీ రిలీజ్ అయినప్పటి నుండి ఒక్క హిట్ కూడా లేదు. పఠాన్ మూవీతో మంచి హిట్ కొట్టామని జబ్బలు సర్చుకున్నారు. కానీ పఠాన్ మూవీ కలెక్షన్స్ మొత్తం ఫేక్ అని బయటపడింది. అదేంటి, నిజంగానే కలెక్షన్స్ వచ్చాయి, ఫేక్ అంటావేంటి అంటారా? చెప్తా వినండి. ఒకప్పుడు సినిమాలు హిట్ అవ్వాలి అంటే ఎక్కువ సెంటర్స్లో 50 రోజులు 100 రోజులు ఆడాలి. శతదినోత్సవం, సిల్వర్ జూబ్లీ ఇలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. కానీ కాలం మారిపోయింది. ఓటీటీలు, డిజిటల్ ప్లాట్ఫామ్లు వచ్చిన తర్వాత తక్కువ రోజుల్లోనే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన మూవీస్ హిట్ కింద లెక్క కడుతున్నారు. సినిమా హిట్ అవ్వాలంటే భారీగా ఖర్చు పెట్టి మూవీ ప్రమోషన్ చేయాలి. ఇక్కడే బాలీవుడ్ మాఫియా ఒక దిక్కుమాలిన ఐడియా వేసింది. అదేంటంటే మూవీ ప్రమోషన్స్కి ఎంత లేదన్నా 50 నుండి 60 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక పెద్ద మూవీకి. ప్రమోషన్స్ పెద్దగా లేకుండా ఆ డబ్బుతో వాళ్ళే టికెట్స్ కొనుక్కొని కలెక్షన్స్ రూపంలో ప్రమోట్ చేసుకున్నారు. జిలేబీ తాత లాస్ట్ మూవీస్ అయినా పఠాన్, జవాన్కి ఇలానే చేసి డే 1 గ్రాస్ కలెక్షన్స్ వేసుకొని మూవీని హిట్ చేశారు. ఎవరు కనిపెట్టలేరు అనుకున్నారు. పాపం సోషల్ మీడియా దాన్ని కూడా బయటపెట్టి లేని పరువుని కాస్త తీసేసింది. ఓవర్సీస్లో ఇప్పుడు డంకీ మూవీకి వస్తున్న కలెక్షన్స్ కూడా ఈ కోవకు చెందినవే. ఒకప్పుడు ఎంతో దర్జాగా బ్రతికినోళ్ళు ఈ సలారోడు చేసిన పనికి ఎలా అయిపోయారో చూడు పాపం. ఇప్పుడు వాళ్ళ సినిమాలకి వాళ్ళే టికెట్స్ కొనుక్కొని అవే కలెక్షన్స్ అనే భ్రమలో బ్రతుకుతున్నారు. ఇదంతా దగ్గర నుండి చూసిన ట్రేడ్ అనలిస్టులు లోపల నవ్వుకుంటూనే పైకి మాత్రం నిట్టూర్పులు విడుస్తున్నారంట. ఏది ఏమైనా ప్రభాస్కి మానవత్వం లేదబ్బా. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఇలాంటి డబ్బా కలెక్షన్స్ అన్ని పెట్టుకొని ఇప్పుడు సలార్వే ఫేక్ కలెక్షన్స్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. అవి ఫేక్ కలెక్షన్సా లేదా రియలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక సినిమాకి వచ్చిన కలెక్షన్స్ కన్నా ఎక్కువ కలెక్షన్స్ వేయడం అన్నది కామన్. సినిమా పబ్లిసిటీ కోసం వేస్తుంటారు. వచ్చిన షేర్ మీద 5 to 10% వరకు అటు ఇటుగా వేయడం అన్నది కామన్గా జరుగుతుంటుంది. అలాగంటే అన్ని ట్రాకింగ్ వెబ్సైట్స్ కూడా 100% రియల్ కలెక్షన్స్ వేస్తాయని గ్యారంటీ లేదు. కానీ కొంచెం అటు ఇటుగా 5 to 10% రేంజ్లో డిఫరెన్స్ ఉంటుంది. ఫైనల్ రన్ పూర్తయిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. కానీ కొన్ని సినిమాల కలెక్షన్స్ ఏరియాల వారీగా ట్రాకర్స్ చూపించిన దానికంటే నిర్మాతలు ఎక్కువగా వేసి పబ్లిసిటీ పోస్టర్స్ రిలీజ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మెగా ఫ్యామిలీ హీరోస్ అందరికీ ఇలాగే ఫేక్ పోస్టర్స్ వేస్తుంటారు. ఎన్ని విమర్శలు వచ్చినా సరే వాళ్ళు పద్ధతి మార్చుకోరు. కానీ పాన్ ఇండియా మూవీస్కి అలా చేయడానికి వీలు కాదు. ఎందుకంటే పాన్ ఇండియా మూవీ కలెక్షన్స్ని అన్ని ఇండస్ట్రీల వారు పక్కాగా ట్రాక్ చేస్తారు. ఇప్పుడు ప్రభాస్ సలార్ మూవీకి సంబంధించి మేకర్స్ 3 రోజుల కలెక్షన్స్ 402 కోట్లని
పోస్టర్ రిలీజ్ చేశారు. దీన్ని చూపించి బాలీవుడ్ గాండుగాళ్ళు సలార్ మూవీకి వేసినవన్నీ ఫేక్ కలెక్షన్స్ అని ట్రెండ్ చేస్తూ ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. చాలా వరకు తెలుగు సినిమాలకి తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా కలెక్షన్స్ రిపోర్ట్స్ వస్తాయి. సలార్ విషయంలో కూడా ఏరియాల వారీగా పక్కాగా ట్రాక్ చేసి కలెక్షన్స్ రిపోర్ట్స్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల వరకు జీఎస్టీ రిటర్న్స్తో కలిపి సినిమా 110 కోట్లకు పైగా షేర్ని, 140 కోట్లకు పైగా గ్రాస్ని రాబట్టింది. ఇక హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్లో ట్రాకింగ్లు పక్కాగా ఉంటాయి. ఓవర్సీస్లో 110 కోట్ల దాకా గ్రాస్, హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 70 కోట్లు, తమిళ్లో 15 కోట్లు, కేరళలో 15 కోట్లు, కర్ణాటకలో 30 కోట్ల దాకా గ్రాస్ అని క్లియర్గా ట్రాక్ అయింది. 3 రోజుల టోటల్ కలెక్షన్స్ గ్రాస్ వచ్చేసి జీఎస్టీ రిటర్న్స్తో కలిపి 380 కోట్లు. కొందరు జీఎస్టీ రిటర్న్స్ తీసేసి 370 కోట్లని రిపోర్ట్ చేశారు. కానీ మేకర్స్ మాత్రం 402 కోట్లని పోస్టర్ వేశారు. ఇక ఈ బాలీవుడ్ బకరాలు దీన్ని చూపించి సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. మేకర్స్కి, ట్రాక్ వెబ్సైట్స్కి జస్ట్ 10% కూడా తేడా లేదు. అంత మాత్రానికి ఈ ఫేక్ గాళ్ళు వేలెత్తి చూపిస్తున్నారు. డంకీ మూవీకి తిప్పి కొడితే 100 కోట్ల కలెక్షన్స్ కూడా రాలేదు. దాని గురించి చెప్పకుండా హిట్ స్టేటస్ తీసుకున్న మూవీని ట్రోల్ చేయడానికి పూనుకున్నారు మొగోళ్ళు. ఇది ఎలా ఉందంటే, ఒంగోని కట్టె కొట్టలేడు, లేచి ఉట్టి కొట్టలేడు, కొట్టొచ్చనమ్మ నా మొగుడు ఇదో కొత్త వింత అని వెనకటికి ఒక సామెత ఉంది. ఒక మంచి సినిమా తీయడం రాదు, కలెక్షన్స్ రాబట్టడం చేత కాదు, కానీ హిట్ అయిన సినిమాని విమర్శించడం మాత్రం వస్తుంది. యానిమల్ మూవీ క్రెడిట్ గోస్ టు సందీప్ రెడ్డి వంగ. జవాన్ మూవీ క్రెడిట్ గోస్ టు అట్లీ, నయనతార, విజయ్ సేతుపతి. పఠాన్ మూవీ ఫేక్ కలెక్షన్స్. ఇవన్నీ తీసేస్తే ఇంకేముంది నా బొచ్చు తప్ప. అందుకే ఏడవడం మానేసి మంచి సినిమా తీయడం నేర్చుకోండి అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.